అందరికీ నమస్కారం అండి. పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ. చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని ఈ కథను శ్రద్ధగా వినండి. పవిత్రమైనటువంటి కార్తీక మాస వ్రతం 30 రోజులు పూర్తి అయిన తర్వాత మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి తిథి నాడు చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం. పోలి స్వర్గానికి పోవడానికి ఒక కథ ఉంది. పూర్వం రాజమ్మ అనే చాకలి ఉండేది. ఆవిడకు 7 కొడుకులు. వారందరికీ వివాహాలు అయినాయి. 7 కోడళ్ళు కాపురాలకు వచ్చారు. 7వ కోడలు పుట్టింటి వారు చాలా పేదవారు. ఆమె సద్గుణాలు అందచందాలు చూసి 7వ కొడుకు వరించి పట్టుపట్టడం వల్ల ఆ పెళ్లి జరిగింది. అత్తగారికి తోడికోడళ్ళకి ఆ 7వ కోడలంటే చాలా చిన్న చూపు ఉండేది. ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి తాము మహారాణుల్లాగా కూర్చునేవారు. ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు. ఇది ఇలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది. అత్తగారు 6 కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనింత చేశానంటే నేనింత చేశా అని గొప్పలు చెప్పుకుంటుండేవారు. పాపం 7వ కోడల్ని నదీ స్నానానికి రానియ్యక ఇంటి పనుల్లో కూరేసేవారు. ఆమె ఆ పనులన్నీ ఓరిమతో చేస్తూ నూతి దగ్గరే స్నానం చేసి ఆవు చెల్ల చిలికినటువంటి కవ్వం నుంచి కొంచెం వెన్నెను ఊడ్చి దానితో తులసికోట వెనకాల దీపం పెట్టి ఓం నమో నారాయణాయ నమః అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది. దీపం పెట్టిన కుంది అత్తగారికి కనపడితే ఏమంటుందో అని భయంతో కార్తీక మాసం 30 రోజులు ఇలా గడిచాయి. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు 6 కోడళ్ళు ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకువెళ్ళడానికి స్వర్గం నుంచి దేవ విమానం వచ్చింది. దేవతలు పోలిని విమానంలోకి ఆహ్వానించారు. పోలి చాకలిదానిలా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతల స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది. అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి మేము 4 రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము. ఈ పోలి ఏమి చెయ్యలేదు. దీనికి అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడమేంటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనస్సులో కార్తీక దామోదరును నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది. ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు. మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతెంత మాత్రమే అన్నారు. పోలి దేవతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది. భక్తి కలిగిన మనసుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి ఉత్తమ గతులు కల్పిస్తాడు. ఆడంబరాల వల్ల ప్రయోజనం లేదు. శుభం భూయాత్. ఇదండి పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ. ఈ కథ అంతా పూర్తిగా విన్న తర్వాత చేతిలోని కొద్దిగా అక్షింతలను తీసుకొని భగవంతుని దగ్గర అలానే మీరు నదులు కానివ్వండి లేదా ఇంట్లోనే కానీ పూజ చేస్తే నీళ్ళల్లో ఆ అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకొని తర్వాత మంగళహారతి అనేది ఇవ్వాలండి. పోలి పాడ్యమి రోజున పూజ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.